తెలంగాణ సెట్ ఆర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం అఫీషియల్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకు సంబంధించి కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 3 ఆగస్టు 2026 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 30 ఆగస్టు 2026 అయితే మనకు తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్. అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా తెలంగాణ సెట్ అయితే అప్లై చేయొచ్చు. తెలంగాణ సెట్ రాసి మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే తెలంగాణలో పడే డిఫరెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో పీజీ లెవెల్ జాబ్స్ బట్ అప్లై చేసుకోవడానికి అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు విత్ లేట్ ఫీ తోటి 31 ఆగస్టు నుంచి 12 సెప్టెంబర్ 2026 వరకు అయితే అవకాశం ఇచ్చారు. విత్ లేట్ ఫీ 1500 తోటి, విత్ లేట్ ఫీ 2000, విత్ లేట్ ఫీ 3000 తోటి అలా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేస్తే మీరు కరెక్షన్ చేసుకోవడానికి 13th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 22 సెప్టెంబర్ 2026 డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేయలేదు. లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనేది ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే 28, 29, 30 సెప్టెంబర్ డేట్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే జనరల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్, అన్రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ట్రాన్స్జెండర్ అయినట్లయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది అప్ టు 30 ఆగస్టు 2026 వరకే. ఇఫ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయినట్లయితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తారు. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఈక్వాలెంట్ పీజీ అనేది మీరు కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ కనుక కంప్లీట్ చేస్తే మీరు తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా డిగ్రీ ఆర్ పీజీలు కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు జనరల్ కేటగిరీ, నాన్ లోకల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 55% అనేది మీ యొక్క పీజీలో మ్యాండేట్గా ఉండాలి ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్కి. ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ట్రాన్స్జెండర్ కేటగిరీ అయినట్లయితే మీరు రిజర్వేషన్ బేస్డ్ 50% మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పీజీ ఫైనల్ ఇయర్ మీన్స్ మీరు 3rd సెమిస్టర్ రాస్తున్నవారు కానీ, 4th సెమిస్టర్ రాస్తున్నవారు కానీ, లేదా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్లాగ్ ఉంది అనుకున్నా కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళు కూడా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, మనకు తెలంగాణకు సంబంధించిన స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు, అండ్ ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్లో మీరు చేసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు టోటల్గా 29 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 29 సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జాగ్రఫీ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీషు, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్స్, జర్నలిజం, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ సైన్స్ అండ్ సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ లాస్ట్ థింగ్ లింగ్విస్టిక్స్ సంబంధించి కంప్లీట్గా ఈ సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మనకు పేపర్ 1, పేపర్ 2 అండ్ 2 పార్ట్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ గురించి ఫర్దర్ అప్డేట్స్ గురించి మేము సపరేట్ వీడియోస్ అయితే చేస్తాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ రిలవెంట్ వీడియోస్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే.